హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను సప్త శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశానండి. ఇది లాస్ట్ వీక్ వడ్డీ వారం అనమాట, అంటే 8th వీక్. నేనైతే పూజ కోసం అన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇట్లా చూడండి, ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు ఆ రోజు లడ్డు, పానకము, వడపప్పు, ఇంకా ఇది రవ్వ కేసరి, ఇంక పులిహోర. అంటే ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇవి తీసుకుని వెళ్ళేసి అక్కడ గుళ్ళో ప్రసాదంగా అందరికీ ఇట్లా పంచిపెట్టాను. ఇంకా దద్దోజనము ఇవన్నీ చేశానన్నమాట. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు తెలుసా, ఒక్కసారి కూడా ఏ ఆటంకం లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది. అసలు నాకైతే పూజ కూడా చాలా త్వరగా, అంటే 8 వీక్స్ ఏ ఆటంకం లేకుండా చాలా అంటే చాలా మంచిగా అయిపోయింది. ఇంకా నేను పూజ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి చూడండి. విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అనిర్వంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మల పాదయో పాద్యం సమర్పయామి. త్రిపాదోద్భవత యత్పురుషః ఆదోస్యేహ భవాత్మనః తతోపిష్టం యక్రామతు శాసనాలశనే అభి అనిర్వంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మల హస్తయో అర్ఘ్యం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మల ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రవయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు సంఖ్య స్వామాన్ని చదువుతుండండి. ఓం ఆప్యాయ స్వసమేతుదే విశ్వస్వామి ఉష్ణయం బాబాద్యస్య సంగతే దతిగ్రామన్నో అకార్షం జిష్ణారస్య వాజనః శరమయ అముఖాకృత ప్రణాయోగం షదార్షతో శుక్రమసి జ్యోతిర్షి తేజోషి దేవోమ సవితోత్పన ఆత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మదత్వాన్నో వనస్పతి మధుమాగోస్తు సూర్యః ప్రాద్యర్గావో భవంతునః. శ్రీ అల్వేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మలః పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి మామూలు కూడా చల్లండి. ఓం సప్తాస్యాసం ప్రదయ త్రిసప్త సమిన కృతాః దేవాయ యజ్ఞంతర్మాణాః అబద్ధం పురుషం వశం. అల్వేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మలః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి పుష్పాలు వచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం వరేషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవ అయజంత సాధ్యార్హయశ్చయే. అల్వేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మలః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేటలాగా ఈసారి మనో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. అల్వేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మలః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఒక పుష్పం వచ్చి నమస్కారం చేయండి. తస్మాదశ్వ అజాయంత ఏకేచ భయాతతః యావో హజిజ్జిరే తస్మాదు తస్మాజ్జాత అజావయః. అల్వేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మలః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం పుష్పై సహిత పత్రై సహిత కుంకుమై పూజయామి. పూజయామి. ఓం శ్రీ వెంకటాధిపతయే నమః. ప్రముఖ పూజయామి. ఓం ప్రదాయకాయ నమః. లింగే పూజయామి. ఓం పద్మావతి పతయే నమః. చారిణీ పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. గురు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. కటిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. జాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం పులాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. ఓం అర్చస్వినే నమః. తలానం పూజయామి. ఓం సహస్రశీర్షాయ నమః. శరః పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాలింగాన్ని పూజయామి. మనదాకా కూడా అధాన్య పూజ పూర్తయింది. ఇప్పుడు చక్కగా స్వామివారికి తులసి దళాలతో పూజ చేయండి. ఓం అని కూడా పూజ చేయండి. లేదా ఓం శ్రీనివాసాయ నమః అంటూ పూజ చేయండి. లేదా ఓం వెంకటేశాయ నమః అనుకుంటూ పూజ చేయండి. చక్కగా ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం
ओम लक्ष्मीये नमः ओम नित्यपुष्टाये नमः ओम भावृत्ये नमः ओम आदित्ये नमः ओम तिथ्ये नमः ओम दीप्ताये नमः ओम वसुधाये नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाये नमः ओम कांताये नमः ओम कामाक्ष्ये नमः ओम क्रोधसंभवाये नमः ओम अनुग्रहप्रदाये नमः ओम बुद्धये नमः ओम अनघाये नमः ओम हरिवल्लभाये नमः ओम अशोकाये नमः ओम अमृताये नमः ओम देवनाभप्रियाये नमः ओम पद्ममालाधराये नमः ओम रमाये नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाये नमः ओम सुप्रसन्नाये नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाये नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्र सहोदर्ये नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंद्राय नमः ओम इंदुशीतलाय नमः ओम हलादजनन्ये नमः ओम पुष्ट्ये नमः ओम शिवाय नमः ओम शवकर्त्ये नमः ओम पुष्टये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपीश्वराय नमः ओम परञ्ज्योतिषे नमः ओम वैकुण्ठपतये नमः ओम व्ययाय नमः ओम सुधातनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्ययपनरूपवते नमः ओम चतुर्वेदात्मकाय नमः ओम विष्णुवे नमः ओम अच्युताय नमः ओम पद्मिनीप्रियाय नमः ओम धरावतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुजाय नमः ओम चक्रधराय नमः ओम त्रिधाम्ने नमः ओम त्रिगुणाश्रयाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरातंकाय नमः ओम निरंजनाय नमः ओम निराभासाय नमः ओम नित्यतृप्ताय नमः ओम निरुपद्रवाय नमः ओम निर्गुणाय नमः ओम गदाधराय नमः ओम शार्कपारणे नमः ओम नंदगिरे नमः ओम शंखदारुकाय नमः ओम अनेकमूर्तये नमः ओम अव्यक्ताय नमः ओम कटिहस्ताय नमः ओम वरप्रदाय नमः ओम अनेकात्मने नमः ओम दीनबन्धवे नमः ओम आन्तरोगभयप्रदाय नमः ओम आकाशराजवरदाय नमः ओम योगिहृत्प्रदाय वरदाय नमः ओम दामोदराय नमः ओम जगत्पालाय नमः ओम पावग्रहाय नमः ओम भक्तवत्सलाय नमः ओम त्रिविक्रमाय नमः ओम सुविशुमाराय नमः ओम जटवकुशाय नमः ओम किङ्किणीकल्याय नमः ओम नीलमेघश्यावतरवे नमः ओम बिल्वपत्रार्चनप्रियाय नमः ओम जगद्व्यापिने नमः ओम जगत्कर्त्रे नमः ओम जगत्साक्षिणे नमः ओम जगत्पतये नमः ओम चित्तितार्जप्रदायकाय नमः ओम जिष्णवे नमः ओम शारार्हाय नमः ओम दशरूपपतये नमः ओम देवकीनन्दनाय नमः ओम शौरये नमः ओम हयग्रीवाय नमः ओम जनार्दनाय नमः ओम कन्याश्रवणतारण्ये नमः ओम पीताम्बरधराय नमः ओम अनाघाय नमः ओम वनमालिने नमः ओम पद्मनाभाय नमः ओम मृगाय सुप्तसमयाय नमः ओम अश्वारूढाय नमः ओम खड्गधारिणे नमः ओम धनार्जन समुत्सुकाय नमः ओम घनश्यामलाय नमः ओम सच्चिदानन्दरूपाय नमः ओम जगन्मङ्गलप्रदाय ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपीश्वराय नमः ओम परञ्ज्योतिषे नमः ओम वैकुण्ठपतये नमः ओम व्ययाय नमः ओम सुधातनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्ययपनरूपवते नमः ओम चतुर्वेदात्मकाय नमः ओम विष्णुवे नमः ओम अच्युताय नमः ओम पद्मिनीप्रियाय नमः ओम धरावतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुजाय नमः ओम चक्रधराय नमः ओम त्रिधाम्ने नमः ओम त्रिगुणाश्रयाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरातंकाय नमः ओम निरंजनाय नमः ओम निराभासाय नमः ओम नित्यतृप्ताय नमः ओम निरुपद्रवाय नमः ओम निर्गुणाय नमः ओम गदाधराय नमः ओम शार्कपारणे नमः ओम नंदगिरे नमः ओम शंखदारुकाय नमः ओम अनेकमूर्तये नमः ओम अव्यक्ताय नमः ओम कटिहस्ताय नमः ओम वरप्रदाय नमः ओम अनेकात्मने नमः ओम दीनबन्धवे नमः ओम आन्तरोगभयप्रदाय नमः ओम आकाशराजवरदाय नमः ओम योगिहृत्प्रदाय वरदाय नमः ओम दामोदराय नमः ओम जगत्क्रमाय नमः ओम सुविशुमाराय नमः ओम जटवकुशाय नमः ओम किङ्किणीकल्याय नमः ओम नीलमेघश्यावतरवे नमः ओम बिल्वपत्रार्चनप्रियाय नमः ओम जगद्व्यापिने नमः ओम जगत्कर्त्रे नमः ओम जगत्साक्षिणे नमः ओम जगत्पतये नमः ओम चित्तितार्जप्रदायकाय नमः ओम जिष्णवे नमः ओम शारार्हाय नमः ओम दशरूपपतये नमः ओम देवकीनन्दनाय नमः ओम शौरये नमः ओम हयग्रीवाय नमः ओम जनार्दनाय नमः ओम कन्याश्रवणतारण्ये नमः ओम पीताम्बरधराय नमः ओम अनाघाय नमः ओम वनमालिने नमः ओम पद्मनाभाय नमः ओम मृगाय सुप्तसमयाय नमः ओम अश्वारूढाय नमः ओम खड्गधारिणे नमः ओम धनार्जन समुत्सुकाय नमः ओम घनश्यामलाय नमः
సచ్చిదానంద రూపాయ నమః. ఓం జగన్మంగళ ప్రదాయకాయ నమః. ఇంకా ఇలా నేను మొత్తం ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా దీపాలు వెలిగిస్తున్నాను, పిండి దీపాలు. నేను వచ్చేసి ఈ పూజ అనేది ఇట్లా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ చూశాను. ఇక్కడ నేను ఫాలో అయిన వీడియో అయితే కనుక వెదురుపాక గురూజీ అని అతనైతే చాలా బాగా వివరంగా మనకి అసలు ఇంట్లో వచ్చి అయ్యవారు వచ్చి చేపించినట్లే అనిపించింది నాకు. అట్లా నేను ఆ వీడియోని అయితే ఫాలో అయ్యి నిన్న ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉండిందో అసలు నాకు ఆ రోజు అయితే. పెట్టేసి ఒక నియోజకవర్గాన్ని కళ్ళగత్తుకోండి. గోవింద గోవింద వెంకటేశ్వర గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద. ఈసారి పుష్పాలు తీసుకుని పుష్పాలు పత్రి పుచ్చుకుని నీచుడికి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవశత్కార స్వమింద్రస్వ గౌరద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మభూద్భవస్య పురం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్మసుదా శివోం పాంకురాం శ్రీమన్మంత కటాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్షణా మమ సర్వదా పరాంతగా పరమపీరముద్రాం కరైర్వహందే కమలాసనస్తాం బాలాకోటి ప్రతిభాం త్రయత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ హరిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. వేసేసేటలాగా సరే. బ్రహ్మగారు అయిపోయారు, శివుడు అయిపోయాడు, ఇంకెవరు మిగిలిన వారు విష్ణుమూర్తి వారు. కాబట్టి విష్ణులోకానికి వెళ్ళాట. విష్ణులోకానికి వెళ్ళేసరికి అక్కడ శేషతలపం మీద విష్ణుమూర్తి వారు పవళించి అమ్మవారు కాళ్ళు నొక్కుతూ ఉంటే విష్ణుమూర్తి అమ్మవారు కూడా సరసాలు ఆడుకుంటూ ఉన్నారట, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో భృగు మహర్షి వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈయన ఎంత పిలిచినా పలకటం లేదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పటికే ఇద్దరు అవమానించడంతో ఇంకా కోపం పెరిగిపోయి భృగు మహర్షి ఏం చేశారంటే కోపాన్ని తట్టుకోలేక అహంకారం ప్లస్ కోపం రెండు ఉన్న కారణం చేత తన కాలితోటి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన్నేట. ఎప్పుడైతే ఆ రకంగా తన్నాడో వెంటనే విష్ణుమూర్తి వారు లేచి అయ్యా భృగు మహర్షి మహానుభావ, ఎప్పుడు వచ్చావు? నీలాంటి వాడు రావడమే వైకుంఠానికి అదృష్టం, యోగం. అచేత నీ పావనం చేత మా యొక్క వైకుంఠం అంతా కూడా పునీతమైంది, దా కూర్చో అని ఆయనకి అంటే భృగు మహర్షి కాలితో తన్నినా కూడా వెంకటేశ్వర విష్ణుమూర్తి వారు కోపపడకుండా ఆయన్ని గౌరవిస్తున్నాడు. ఇది చూసినటువంటి లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చింది. ఇదేమిటి, నా స్థానమైనటువంటి హృదయ స్థానంలో తన్నితే అంటే నన్ను అగౌరవపరిస్తే కనీసం అలాంటి వాటిని శపించకుండా, శిక్షించకుండా, ఖండించకుండా నీ అందాన్ని, నీ యొక్క శరీరాన్ని చూసి నువ్వు గర్విస్తున్నావు. ఆ శరీరంతో నీకు భూలోకంలో పూజ లేకుండా శ్రీ అమేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఒక పుష్పం వేయండి. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన పిల్లలు వచ్చి ఇంకా అక్షింతలేసి దండం పెట్టుకున్నారు. అసలు చూడండి, అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే ఏదో తిరుమలలో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది. ఆ కర్పూరం స్మెల్, ఆ తులసి ఆకుల స్మెల్ అసలు చాలా బాగా నాకు ఏదో తిరుమలలో ఉన్న ఫీలింగ్ ఏదో తెలియని పాజిటివ్గా అట్లా అనిపించింది. ఇంకా నేనైతే ఏదో మనసులో అనుకొని అది ఏదో నెరవేరాలని అనేది పూజ అనుకొని చేయలేదు. నా మనసు ప్రశాంతంగా ఉండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనే అది ఒక్కటి అనుకొని మంచిగా పూజ చేసుకున్నాను. నా మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ 8 వీక్స్ అసలు ఆ పూజ చేసుకున్నప్పుడు. ఇంకా అట్లా ఉన్నప్పుడు నాకైతే నేను ఎందుకంటే ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏప్రిల్లో ఇండియాకి రావాలనుకున్నాను. లాస్ట్ వీక్ అలా ఇండియాలో ఉంటాను, అక్కడ నుంచి నేను తిరుమలకి వెళ్ళాలి, ఆ లాస్ట్ వీక్ నేను ఇలా దర్శనం చేసుకోవాలి అని ఏదో అనుకున్నాను. కానీ ఇండియాకి రావడం క్యాన్సిల్ అయిపోయింది.
అని అయ్యో! అనవసరంగా ఇట్లా అయిపోయింది అని చాలా బాధగా ఉన్నప్పుడే ఏదో ఇట్లా నేను పోకపోయినా ఆ దేవుడే తెలుసా! ఆ తిరుమల నుంచి ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా తిరుమలకెళ్ళి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొని రావడం, నాకైతే ఆ విగ్రహము లాస్ట్ వీక్ నేను పూజ గదిలో పూజ చేసుకోవడము పెట్టుకొని, నా మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది ఇవన్నీ. ఇంకా చూడండి ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అందరం కలిసి మేము టెంపుల్‌కెళ్ళాము. అందరూ ఇట్లా వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నారు. ఇంకా చూడండి ఇక్కడ మా చిన్ని శ్రీనివాసుడు, ఇంకా లక్ష్మీదేవి కూడా ఇట్లా వీళ్ళకి కూడా నేను వీళ్ళని అనుకోని అలా తాంబూలం ఇచ్చుకున్నాను. ఇంకొకటి తెలుసా? ముందు రోజు పుష్పకు కూడా నేను చెప్దాం అనుకున్నాను. ఏమనంటే, "పుష్ప నేను లాస్ట్ వీక్ ఇట్లా పూజ చేసుకుంటున్నా కదా! బాబుని ఇట్లా నామాలు పెట్టుకొని, ఇట్లా పంచె కట్టుకొని, ఇట్లా వెంకటేశ్వర స్వామిలా రెడీ చేసుకొనిరా. నేను ఇట్లా వెంకటేశ్వర స్వామిలా అనుకోని నేను తాంబూలం ఇచ్చుకుంటాను" అని చెప్దాం అనుకున్నా. కానీ నాకు ముందు రోజు పనులతో నేను చెప్పడం మర్చిపోయినాను. కానీ తెలుసా అదేంటి నా కోసము నేను అనుకున్నట్లే రెడీ అయ్యి వచ్చినాడు తెలుసా! బంగారు కొండ అమ్మ అసలు. ఎంత ముద్దుగా నాకైతే వీళ్ళిద్దరిని చూసేసరికి నాకు ఇంకా ప్రశాంతంగా అయిపోయి నాకసలు ఏదో తెలియని ఆనందం నాకైతే. సాక్షాత్తు వాళ్ళిద్దరికే తాంబూలం ఇచ్చుకున్నట్టు నాకు అనిపించింది. అది చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో అసలు. చిన్ని కృష్ణుడిలాగా వెంకటేశ్వర స్వామిలా ఎంత బాగున్నాడో కదా! నామాలు పెట్టుకొని ఎంత క్యూట్‌గా నా దిష్టే తగులుతుంది. ఇంకా అట్లా అందరికీ ఇట్లా తాంబూలం ఇచ్చుకొని ఇంకా మేమందరం కలిసి టెంపుల్‌కి బయలుదేరాము. అక్కడ ఆ టెంపుల్‌లో దేవుడిని దర్శించుకొని ఇంకా అట్లనే అక్కడ తీసుకెళ్ళిన ప్రసాదాలు పంచేసి ఇంకా మళ్ళీ అక్కడనే దగ్గరలో బీచ్ ఉంటే అక్కడ బీచ్‌లో కొద్దిసేపు మేమందరము మంచిగా కూర్చొని అందరము లంచ్ చేసి ఇంక అట్లా ఆ రోజంతా చాలా ఆనందంగా ఇట్లా ప్రశాంతంగా అలా తెలియకోకుండానే గడిచిపోయింది. ఇంకా మేమందరం కలిసి ఇంకా అక్కడికి టెంపుల్‌కి బయలుదేరాము. చూడండి. మనము ఎలా పూజ చేసాము, ఎన్ని నైవేద్యాలు పెట్టాము అనేది కాదు, అసలు మనం ఎంత భక్తితో చేసాము, ఎంత శ్రద్ధగా ఎంత ఇష్టంతో చేసాము అనేది. ఆయనకి ఏ ప్రసాదాలు పెట్టకపోయినా ఒక చిన్న దీపం వెలిగించి పువ్వు పెట్టి ఇట్లా మొక్కున్నా కానీ ఆయన మనం ఏది కోరుకున్నా నెరవేరుస్తాడు. ఆ నమ్మకం అయితే నాకైతే ఉంది. ఇంకా అసలు చూడండి అది ఇక్కడికి టెంపుల్కి వచ్చాము.
ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మర్చిపోకోకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని సెండ్ చేయండి. ఇంకా షేర్ చేసి మర్చిపోకోకుండా లైక్ చేయమని కూడా చెప్పండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అలానే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.